హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏంటంటే మనం రీసెంట్గా ఈ రేప్ ఇన్సిడెంట్స్ అనేవి చాలా ఎక్కువైపోయింది. నిన్న చూస్తే ఫ్రైడే రోజు అస్సాంలో 14 years అమ్మాయిని రేప్ చేశారు 3 members. నెక్స్ట్ కొన్ని రోజుల ముందు చూస్తే కోల్కత్తాలో హెవీగా జరిగిన ప్రొటెస్ట్లు ఇవన్నీ చూసినట్లయితే మీరు ఎంత సీరియస్ ఇన్సిడెంట్ అర్థం చేసుకోండి. ఎన్ని మెంబర్స్ కూడా ఇంకా కరెక్ట్గా తెలియట్లేదు. అంతమంది కలిసి ఒక డాక్టర్నే రేప్ చేశారు. అసలు ఏం జరుగుతుందో మన సొసైటీలో ఏంటని మనం ఎగ్జామ్స్ ఇదే విధంగా కూడా మనం ఇది కూడా గమనించుకుంటున్నారు. సొసైటీ కూడా ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు ఇవన్నీ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. నెక్స్ట్ ఏంటంటే మనం ఇప్పుడు కోల్కతాలో అంత మ్యాసివ్గా ఎందుకు జరుగుతుందంటే యాక్షన్స్ సరిగ్గా లేవని. యాక్షన్స్ ఏం తీసుకుంటున్నారు? సిబిఐ ఎంక్వైరీ దాకా వెళ్ళిందంటే స్టేట్ గవర్నమెంట్ ఫస్ట్ ఫెయిల్ అయిపోయింది. సిబిఐ ఎంక్వైరీ వెళ్ళిందంటేనే స్టేట్ గవర్నమెంట్ ఫెయిల్ అయితేనే సిబిఐ ఎంక్వైరీకి ఇస్తారు. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేసింది. ఇప్పుడు ప్రజెంట్ ఏం చెప్పలేదు వాళ్ళు ఇంకా ఏంటనే విషయం కరెక్ట్గా. నెక్స్ట్ బాధితులకు న్యాయం జరుగుద్దా లేదా అనేది కూడా మెయిన్. మనకి అంత చట్టాలు ఉన్నా కానీ సరిగ్గా ఏం జరగట్లేదు మనకి. ఈ ఇన్సిడెంట్స్ ఎక్కువైపోతూనే ఉన్నాయి. ఉమెన్ సేఫ్టీ అనేది అంత ఇంపార్టెంట్ మామూలుగా. ఇప్పుడు అస్సాంలో ట్యూషన్కి వెళ్ళింది అమ్మాయి. ట్యూషన్ నుంచి సైకిల్ వేసుకొని వస్తుంది ఇంటికి. సైకిల్ వేసుకొస్తున్న టైంలో వీళ్ళు అది ప్లాన్డో లేదంటే ఇంకా అప్పటికప్పుడు జరిగిందో మనకు తెలియదు. ఆ వేలో ఇప్పుడు ఎవరు మనుషులు లేకపోతేనే కదా జరిగేది అట్లాంటి ఇన్సిడెంట్స్. తీసుకెళ్ళి అమ్మాయిని రేప్ చేస్తారు, పాండ్ దగ్గర వేసేసారు అనమాట. తర్వాత ఏంది, పట్టుకున్నారు పోలీసులు. పట్టుకున్న తర్వాత ఒక అతను పోలీస్ కస్టడీని తప్పించుకున్నాడు. తప్పించుకొని వెళ్ళి పాండ్లో దూకి చచ్చిపోయాడంట. ఇది ఇన్సిడెంట్ జరిగిన విషయం అనమాట. ఇప్పుడు సరే బతికి ఉన్న వాళ్ళకి ఏం పనిష్మెంట్లు ఇస్తున్నారో ఒకటి చూసుకోవాలి మనం. ఇప్పుడు మనకి రీసెంట్గా బిఎన్ఎస్ యాక్ట్ అని చెప్పంటే ముందు ఈ ఐపీసీ సిఆర్పిసి అన్ని మార్చేసి ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత ఇట్లాంటి చట్టాలన్నీ తీసుకొచ్చారు. రేప్ చేస్తే ఏం ఉంది ప్రజెంట్ మంది అది చూసుకోవాలి మన ఎగ్జామ్కి. అంటే కార్పొరల్ పనిష్మెంట్ ఉందా, లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉందా, లేదంటే డెత్ సెంటెన్స్ ఉందా, ఏం చేసే చట్టాల్లో. ఇప్పుడు ఇవి ఆపడానికి ఏం లాస్ తీసుకురావాలి పార్లమెంట్లో, ఇవి ఆలోచించాలి మనం. ఇవి ఒక ఆఫీసర్స్గా మనం ఇవన్నీ ఆలోచించాలన్నమాట. నెక్స్ట్ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు నేను అనుకోవడం ఏంటంటే ఎవరన్నా చూసి వాళ్ళు ఆపాలన్నమాట. ఎవరన్నా రోడ్లో అంటే మీరు అనుకోవచ్చు సార్ వాళ్ళు చూస్తే వాళ్ళు ఎందుకు కాబట్టి కొంతమంది పట్టించుకోరు. అది కూడా సొసైటీలో ఇట్లాంటివన్నీ పట్టించుకోరు. అనవసరంగా ఎన్ని పట్టించుకుంటారనమాట. మన కళ్ళ ముందో లేదా అటు ఇటు కానీ ఏమైనా జరుగుతున్నా, అమ్మాయిలు నేర్పిస్తున్నా ఇట్లాంటి యాక్షన్ తీసుకుంటే కదా జనాలు. ఇప్పుడు ఒకరు తీసుకుంటే ఇంకొక ఇద్దరు వస్తుంది, దాని తప్పు తెలిసి సపోర్ట్ వస్తే ఆ ఇన్సిడెంట్ ఆగద్దు. అక్కడికి వాళ్ళని పోలీసులకు అప్పచెప్తే ఒక భయం అనేది ఉంటుంది. మన వాళ్ళు ఏంటంటే మనకి ఎందుకు ఇవన్నీ అని చెప్పి వెళ్ళిపోతుంటారు జనాలు. జనాల బిహేవియర్ మారాలి ఫస్ట్ మనకి. నెక్స్ట్ ఏంటంటే వాయిస్ రేజ్ చేయాలి. ఇప్పుడు జరిగింది ఇన్సిడెంట్ ఎంతమంది వాయిస్ రేజ్ చేస్తారు? ఏముంది జరిగిపోతుంది, పోలీసులు చూసుకుంటారులే మనకెందుకు అని అనుకుంటారు. కానీ అది మన ఇంట్లోనో లేదంటే మన ఫ్యామిలీలోనో లేదంటే రిలేటివ్స్లోనో లేదంటే మన చుట్టుపక్కల ఫ్రెండ్స్లో ఎక్కడన్నా ఇట్లా ఇన్సిడెంట్స్ రిపీట్ అయితే ఏం చేస్తారు? మీరు రైజ్ చేయరా వాయిస్? అట్లా దేశంలో ఒక ఆడపిల్ల అంటే మనం రైజ్ చేయాలి ఇష్యూని. అప్పుడే గవర్నమెంట్ అనే యాక్షన్స్ లాస్ బాగా తీసుకొస్తాయి అన్నమాట. ఇప్పుడు కోల్కతా అంతా జరిగింది కాబట్టి మమతా బెనర్జీ గారు కూడా లాస్ట్కి జనాల్లోకి వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారు. వాళ్ళతో జాయిన్ అయ్యి సీఎం వచ్చి ప్రొటెస్ట్ జాయిన్ అయ్యి ఎక్కడైనా చూసారు మీరు? సీఎం వచ్చి ప్రొటెస్ట్లో జాయిన్ అయ్యేది సెంట్రల్ గవర్నమెంట్ అగేన్స్ట్గా. ఇక్కడ చూడండి, స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి వాళ్ళిద్దరికీ అక్కడ పడతారనమాట, వెస్ట్ బెంగాల్లో అక్కడ. అందువల్ల వాళ్ళు అలా చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ డాక్టర్స్ని రేప్ చేస్తుంటారు, చిన్న పిల్లల్ని రేప్ చేస్తుంటారు. అసలు ఎందుకు ఇలా తయారవుతుందంటే ఫస్ట్ ఏంటంటే ఎడ్యుకేషన్ లేకండి. ఫస్ట్ నేను అనుకోవడం ఏంటంటే చాలామందికి ఎడ్యుకేషన్ లేక కొంతమంది వాళ్ళకి అదే గొప్ప విషయంగా భావిస్తున్నారు. కొంతమంది అంటే చట్టాలు తెలియదు. ఆ టైంలో ఏంటంటే చేసేసేది ఇన్సిడెంట్. తర్వాత ఏంటంటే తర్వాత బాధపడిన ఏం వస్తుంది? ఇప్పుడు అతను పాండ్లో దిగి చనిపోయారు అన్నాడు. ఏమొచ్చిన తర్వాత చనిపోతారు, ఒకరోజు తర్వాత చనిపోయాడు. ఇక ఫస్ట్ అవేర్నెస్ కల్పించాలి. చట్టాలు ఉన్నాయిరా, జాగ్రత్త పడండి. మనం ఇట్లాంటివి చేస్తే మనకి జీవితాంతం మన పరిస్థితి అంతే, మీ ఫ్యామిలీ ఇంకా అయిపోయినట్టే అని ఒక భయం కలగాలి అసలు ఫస్ట్. ఇప్పుడు కొన్ని సౌదీ అరేబియా కంట్రీస్ అక్కడ ఏంది డైరెక్ట్ చంపేస్తారు. అందుకని ఏంటంటే భయపడతారు ఎవరైనా, ఎందుకు మనకి ఇవన్నీ, మనం చచ్చిపోతాం కదా అని. మన ఇండియాలో అది లేదు. ఫస్ట్ ఏముందిలే, జైల్లో ఉండొచ్చు, తర్వాత రావచ్చు అనే ఒక చిన్న ధీమా, భరోసా అనమాట. కొన్నిసార్లు ఏంటంటే
వీళ్ళు రేప్ చేసిన వాళ్ళు కూడా తప్పిస్తారు. మన ఇండియాలో రకరకాలు చేస్తారు. రేప్ చేసిన వాళ్ళు కూడా తప్పిస్తారు. అది లేడు అతను ఆ క్రైమ్ సీన్లో, లేదంటే అక్కడ లేడు, అతను చేయలేదు, పోస్ట్ మార్టం రిపోర్ట్లు మార్చడం, రకరకాలు చేస్తుంటారు ఇండియాలో. ఆ కరప్షన్ సిస్టమ్ కూడా పోవాలి. పొలిటీషియన్స్ స్ట్రాంగ్గా ఉండాలన్నమాట. అప్పుడే మన ఇండియా డెవలప్ అవుద్ది. మీరు కూడా ఏంటంటే ఆలోచించండి, ఒక సిటిజన్గా మీరు ఏం చేయాలి. ఇట్లాంటివి పేరెంట్స్ కూడా ఏంటంటే ట్యూషన్కి పంపించినప్పుడు కానీ చిన్నపిల్లల్ని మ్యాక్సిమం చెప్తున్నా, వాళ్ళకి తోడునండి. తోడు లేకపోతే ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే కొంతమంది ఇవే చూసుకొని ఆ అమ్మాయి ఏ టైంలో వస్తుంది పోతుంది ఇవి చూసుకొని తర్వాత అటాక్ చేస్తున్నారు, రేప్ చేస్తున్నారు. పేరెంట్స్ కూడా ఏంటంటే ఛాన్స్ ఇవ్వకూడదు చిన్నపిల్లలకి. ఒక 15, 16 ఇయర్స్ 20 ఇయర్స్ వచ్చేదాకా కొంచెం జాగ్రత్తగా చూడండి. అమ్మాయి ఫోన్ చేయడం, రెగ్యులర్గా ఎక్కడుందో చెప్పడం, లొకేషన్ కూడా మమ్మీకో డాడీకో షేర్ చేస్తుండడం, ఎక్కడుంది పంపించేటప్పుడు కూడా ఒక 2-3 ఫ్రెండ్స్ని పంపించడం, దూరంగా పోయేటప్పుడు అయితే మీరు తోడు ఉండడం. అట్లాంటి అంత జనాభా ఉండే దగ్గరే పోవడం, అంటే ఇక్కడ స్పేస్ జనాలు లేని స్పేస్లో పోకుండా అట్లా జాగ్రత్తలు తీసుకోవాలి పేరెంట్స్ కూడా. ఇన్సిడెంట్ అయిన తర్వాత ఎవరు ఏం చేయలేరండి. చాలా బాధాకరంగా ఉంటుంది విషయం. కళ్ళ ముందు మనం అన్ని సంవత్సరాలు పెంచిన తర్వాత ఏం చేయకపోతే ఎలా ఉంటుంది పరిస్థితి. తర్వాత ఏంటంటే 20 ఇయర్స్ తర్వాత ఉమెన్ సేఫ్టీ కూడా ఏంటంటే లాంగ్ అవర్స్ ఉండకండి ఎక్కడ. మీరు 8, 9, 10 కల్లా వెళ్ళిపోండి. అంటే కొంతమంది అంటారు మా స్వాతంత్రం లేదా ఏంది అది ఇదని. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ నేను చెప్తున్నా. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి మీరు కొంచెం జాగ్రత్త పడండి అంటున్నా. మీకు ఒకవేళ ఇబ్బంది, మీకు వర్కింగ్ ఏమన్నా ఉంటే ఏదో చేసుకోండి, కానీ మ్యాక్సిమం అమ్మాయిలు ఏంటంటే 10 తర్వాత తిరగకండి బయట. ఎందుకు చెప్తున్నా అంటే తర్వాత ఇన్సిడెంట్ ఏ టైంలో ఏం జరుగుతుందో మనకు తెలియట్లా. హైదరాబాద్లో అక్కడ చూస్తే ఒకసారి మొన్న అది జరిగింది కదా, అంటే ఇయర్స్ ముందు జరిగింది, అది రేప్ కేసు. అట్లా ఏ టైంలో ఎక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియని పరిస్థితిలో ఉన్నాం మనం. అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. మనం అంత ఛాన్స్ ఇవ్వకూడదని నేను చెప్తున్నా. 10 తర్వాత ఇటు పరిస్థితులు అమ్మాయిలు వెళ్ళకండి. ఏమైనా అవసరం ఉన్నా డాడీనో లేదా ఇంట్లో బ్రదరో వాళ్ళు ఉంటే వాళ్ళని పంపించండి. మ్యారీడ్ అయిన వాళ్ళ హస్బెండ్ని పంపించండి. మీరు ఎక్కువ స్కోప్ ఇవ్వకండి లేడీస్ అని నేను అదే పనిగా చెప్తున్నా. నెక్స్ట్ ఏంటంటే ఎక్కడన్నా ఆకతాయిలు ఏమన్నా ఉంటే వెంటనే పోలీస్ కంప్లైంట్స్ ఇవ్వండి. ఎక్కడైనా హెరాస్ చేస్తున్నా, ఏమన్నా బాట పట్టిస్తున్నా. ఎందుకంటే మీరు ఇప్పుడు యాక్షన్ తీసుకుంటే తర్వాత తగ్గుతారు వాళ్ళు. ఏముందిలే ముందుకు పోయారంటే వాళ్ళు ఇంకా రేజ్ అయిపోతున్నారు అనమాట. ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్స్లో గంజాయి ఎక్కువ అయిపోయింది, డ్రగ్స్ ఎక్కువ అయిపోయాయి. ఎట్లు పోతుందో సొసైటీ మనకు అర్థం కావట్లా. వాటి మీద యాక్షన్స్ తీసుకుంది గవర్నమెంట్. అసలు గంజాయే లేదు అని అంటుంది సిటీస్లో. వాళ్ళకే తెలుసు గంజాయి ఎక్కడుందో ఏంటి అని, కానీ యాక్షన్స్ తీసుకోరు. ఎందుకంటే వాళ్ళు మార్కెటింగ్ చేయాలి. అట్లాంటి దగ్గర గవర్నమెంట్ స్ట్రిక్ట్గా ఉండాలి. అటువంటి కనిపించకూడదు అసలు. అప్పుడే కదా వాళ్ళు ఆ మత్తులోంచి బయటకు వచ్చేది. ఫోన్స్ కూడా అడిక్ట్ ఎక్కువ అయిపోయి ఉన్నారు, ఫోన్ వీడియోస్కి వాటికి. ఆ ఫోన్ వీడియోస్ అడిక్ట్ అయిపోయి నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ కళ్ళ ముందు ఏమైనా అమ్మాయి కనిపిస్తే ఆ మెంటాలిటీతో వెళ్ళి రేప్ చేసేస్తున్నారు. అది కూడా బ్యాన్ చేయాలి పూర్తిగా. గవర్నమెంట్స్ అసలు ఆ ఫోన్ వీడియోసే అసలు ఒకరికి కూడా కనిపించడంతో బ్యాన్ చేయాలి. అట్లా బ్యాన్ చేస్తేనే మనకి ఇట్లాంటి తగ్గుతూ వస్తాయి. ఏం తీసుకుంటుంది గవర్నమెంట్ యాక్షన్స్? సెంట్రల్ గవర్నమెంట్ ఏ యాక్షన్స్ తీసుకుంటుంది, స్టేట్ గవర్నమెంట్ ఏ యాక్షన్స్ తీసుకుంటుంది? చిన్నపిల్లలు కూడా ఫోన్ వీడియోస్ చూస్తున్నారు. ఇప్పుడు 10th క్లాస్ కూడా కావట్లేదు. దాని మీద యాక్షన్ తీసుకోవాలా లేదా, ఆపాలా లేదా? వాటిని అవి ఆపాలన్నమాట. నెక్స్ట్ ఏంటంటే మన సొసైటీ వెస్టర్నైజేషన్ అయిపోతుంది. వెస్టర్న్ సొసైటీ స్టేవ్ అయిపోతుంది. లివ్ ఇన్ రిలేషన్షిప్స్. మొన్న ఒక ఇన్సిడెంట్ చూస్తే, ఒక చిన్నప్పుడు ఫ్రెండ్స్ అంట, వాళ్ళు ఇద్దరు ఒక హైదరాబాదులో అమ్మాయిది ఏదో ఉంటే ఫుల్గా డ్రింక్ చేసి వాళ్ళిద్దరు అట్లా ఉండి ఇంకో అతని ఫ్రెండ్ యాడ్ అయ్యాడంట. ఆ ఇద్దరు కలిసి అమ్మాయిని రేప్ చేస్తారంట. ఆ అమ్మాయి బాధపడుతుండే, రేప్ చేసి వెళ్ళిపోయారంట. అట్లా ఎందుకు నమ్ముతున్నారు మీరు? నైట్ పూట అసలు ఒకరితో ఉండకండి. అది ఫ్రెండ్ అయినా సరే, బెస్ట్ ఫ్రెండ్ అయినా సరే, హస్బెండ్ అంటే ఉండండి, అది ఓకేలే, కానీ ఫ్రీగా సింగిల్గానే ఉండండి. మీరు ఏ టైంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదండి. మైండ్ సెట్ ఒక్క సెకండ్ చాలు మైండ్ మారిపోవడానికి. మీ కళ్ళ ముందు ఎంత మంచి వాళ్ళైనా కొన్నిసార్లు మూమెంట్స్ ఎలా ఉంటాయంటే మన చేతుల్లో ఉండవు. అది కూడా ఏంటంటే ఇప్పుడు ఇన్సిడెంట్స్ మీరు జాగ్రత్త పడండి. ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి. ఛాన్స్ అనేది ఎక్కడ ఇవ్వకండి. అదే పనిగా చెప్తున్నాను నేను. మీరు ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉండాలి. ఎవ్రీ మూమెంట్ గమనించుకుంటూ ఉండాలి. మీరు వర్కింగ్ చేసుకున్న వాళ్ళు పోయి వస్తున్న టైంలో ఎవరన్నా ఆకతాయిలు కలిసి వెంటనే కంప్లైంట్ రేజ్ చేయాలి, వాయిస్ రేజ్ చేయాలి. నెక్స్ట్ ఇంట్లో చెప్పాలి. చిన్నపిల్లలు అయితే ఇంట్లో చెప్పాలి. ఎవరైనా బ్యాడ్ టచ్ చేసిన స్కూల్లో లేదంటే నేను జరుగుతున్నా కానీ ఇంట్లో చెప్పాలి. మీరు వెంటనే ఇంట్లో చెప్తేనే అవి ఆ ఇన్సిడెంట్స్ ఆగతాయి అన్నమాట, తగ్గుతాయి. లేదంటే కష్టం అయిపోద్ది. గాంజాయి కూడా ఎక్కడనే ఏమైనా ఉంటే వెంటనే పోలీస్ కంప్లైంట్స్ ఇవ్వాలి. ఆ మత్తు సొసైటీ అయిపోతుంది మన ప్రజెంట్. ఆ మత్తులోంచి బయటకు తీసుకురావాలి మనం. పేరెంట్స్ కూడా వెంటనే ఎవరైనా అడిక్ట్ అయినా కానీ వెంటనే రిహాబిలిటేషన్ సెంటర్కి పోవడం, లేదంటే ఏదైనా చేయడం, వెంటనే యాక్షన్ తీసుకోవాలి. ఏముంది మనం ఎందుకు మనం ఎట్లా వదిలేశారంటే పేరెంట్స్ బాధ్యత కూడా దీంట్లో ఉంది ఫస్ట్. అది కూడా గమనించండి అందరూ. పేరెంట్స్ బాధ్యత కూడా ఎక్కువ ఉంది.
పేరెంట్స్ చిన్నప్పుడే పిల్లల్ని కంట్రోల్లో పెట్టాలి, లేదంటే తర్వాత సొసైటీకే వీళ్ళు ఎఫెక్ట్ అవుతారు. తర్వాత మీరు ఎంత బాధపడినా ఏం చేయలేరు, అది గమనించండి. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నట్టే నాకు చాలా బాధ కలిగింది ఇన్సిడెంట్స్ అన్నీ చూసి. పిల్లలు అసలు ఎందుకు ఇలా అవుతున్నారు, రేప్ ఇన్సిడెంట్స్ ద్వారా వాళ్ళు అసలు ఏం తెలియని పరిస్థితుల్లో 1-2 మినిట్స్లో ఇలా అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.